హాయ్ అండి. ఈరోజు మనందరి కోసం కూర గుమ్మడికాయతోటి నేను ఫ్రై చేస్తున్నానండి. చూసారు కదండి, ఇది కూర గుమ్మడికాయనే తీపి గుమ్మడికాయ కూడా అంటారు. కాయని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలు కోసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాణీలు పెట్టుకుని అందులో సరిపడా ఆయిల్ వేసుకుని తాలింపు సరుకులన్నీ వేసుకున్న తర్వాత అందులోకి మనం ముందుగా కోసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ 3 పచ్చిగా ముక్కలు కూడా వేసుకుని అదేవిధంగా 5-6 ఎండుమిర్చి కూడా వేసుకుని గరిటతోటి బాగా కలపెట్టుకోవాలి. ఇప్పుడు సరిపడిన ఇంగువ కూడా వేసుకుని అదేవిధంగా చిన్న కరివేపాకు రబ్బరు కూడా వేసుకుని గుమ్మడికాయ ముక్కలు కూడా వేసుకుని గరిటతోటి బాగా కలితిప్పి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే గుమ్మడికాయ ముక్కలన్నీ బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం సరిపడిన పసుపు, సరిపడిన సాల్ట్ కూడా వేసుకుని వాటితో పాటే సరిపడిన బెల్లం కూడా వేసుకుని దాంతోపాటు సరిపడిన ధనియాల పొడి కూడా వేసుకుని ఇవన్నీ ఒక్కసారి గరిటతో బాగా మగ్గనిచ్చిన తర్వాత మనం ఒక బౌల్లోకి సర్వ్ చేయాలి. చూసారు కదండి, వేడివేడి అన్నంలో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మరి మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.